యాంటీ ఏజింగ్ ఈ రోజుల్లో పాసిబుల్. మనము ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే రూట్ కాజ్ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేసుకుంటే, అరికట్టుకుంటే యాంటీ ఏజింగ్ పాసిబుల్. మనకు ఎన్నో థెరపీస్ ఇప్పుడు ఉన్నాయి. అలాంటి వాటిలో రెడ్ లైట్ థెరపీస్, క్రయోథెరపీస్, ఆక్సిజన్ థెరపీస్, ఓజోన్ థెరపీస్ అని ఇలాంటివి ఎన్నో థెరపీస్ యాంటీ ఏజింగ్లో మనకు హెల్ప్ చేస్తాయి. యాంటీ ఏజింగ్ అంటే ఓన్లీ అవుట్ సైడ్ బ్యూటీయే కాదండి, ఇన్నర్ మైండ్, బాడీ, స్పిరిట్, ది హెల్త్. మైండ్, బాడీ, స్పిరిట్ ఈ సమన్వయంతోనే యాంటీ ఏజింగ్ పాసిబుల్ అవుతుంది. రోజు బ్యాలెన్స్డ్ డైట్, 30 to 45 minutes ఎక్సర్సైజ్ మరియు 8 hours స్లీప్ ఇలాంటి మంచి హ్యాబిట్స్తో యాంటీ ఏజింగ్ పాసిబుల్. కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధుల్లో అంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, లివర్ డిజీజ్, క్యాన్సర్స్ ఇలాంటి వాటిలో ఏజింగ్ ప్రాసెస్ తొందరగా మీద పడుతుంది. అందుకని గుడ్ హ్యాబిట్స్ అనేటివి డెవలప్ చేసుకుంటే ఈ సమస్యలు అంటే ఏజింగ్ ప్రాసెస్ని మనము రివర్స్ చేసుకోవచ్చు. ఆల్కహాల్, సిగరెట్ ఇలాంటి హ్యాబిట్స్ నుండి కొద్దిగా అబ్స్టైన్ చేసుకుంటే మంచిది. నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేయడానికి ఈ రోజుల్లో ఎన్నో సప్లిమెంట్స్ ఉన్నాయి. దీంట్లో వైటమిన్ సి, వైటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రూట్స్ తీసుకుంటే అంటే యాపిల్స్, అవకాడోస్, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆరెంజెస్, లెమన్స్ ఇలాంటివి తీసుకోవడము. ఈ సూపర్ ఫుడ్స్లో కూడా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకుంటే మనం ఏజింగ్ ప్రాసెస్ని అరికట్టుకోవచ్చు. యాంటీ ఏజింగ్కి హెల్ప్ అవుతుంది. మంచి న్యూట్రిషియస్ ఫుడ్, కరెక్ట్ ఎక్సర్సైజ్, మంచి స్లీప్, 8 hours స్లీప్ మరియు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ ఉంటే యాంటీ ఏజింగ్ పాసిబుల్ అండి.